దేవుని యొక్క మౌన సందేశం గురించి మనము మాట్లాడుతున్నాం. గ్లోరీ టు గాడ్. మేబీ ఒకవేళ నీవు దేవుని యొక్క మౌనాన్ని అనుభవిస్తుండొచ్చు. అంటే నీ జీవితంలో ఎటువంటి ఏ మార్పులు కూడా రాకుండా అంత అలాగే ఉన్నట్లు ఉందేమో. నీకు నచ్చని పరిస్థితులే నీ చుట్టూ కంటిన్యూస్గా నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నావేమో. అయితే 2 విషయాలు మనము నేర్చుకోవాలి. 2 విషయాలు. మొట్టమొదటిది ఏమిటంటే దేవుని యొక్క మౌనాన్ని మనము అర్థం చేసుకోవాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సైలెంట్ మోడ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మౌనాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించినప్పుడు మనం ఏం చేయాలో మనం తెలుసుకోవాలి. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ ఈ రెండవది మనం తెలుసుకోలేదనుకోండి, మనం నష్టపోతాం. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. సో వీ షుడ్ నో వాట్ టు డూ వెన్ వీ థింక్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్. సో దేవుని యొక్క మౌనాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో మనము తెలుసుకోవాలి. పాటలు కూడా అదే కదా ఉండేది, నీ యొక్క మౌనాన్ని అర్థం చేసుకునే కృపను దయచేయండి అయ్యా. దేవునికి స్తోత్రం, మనం ఎదుగుతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మనం ఎదుగుతున్నాం. హల్లెలూయా. సో దేవుడు మౌనంగా ఉన్నట్లు మనకు అనిపించినప్పుడు 3 విషయాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. దేర్ ఆర్ 3 థింగ్స్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్. ఈ 3 గురించి మనం తెలుసుకున్నప్పుడు మనము చంచల మనస్కులము కాము, త్వరగా మన సమాధానాన్ని కోల్పోము, తర్వాత ఆవేశానికి, కోపానికి, దూషణకు మనము గురిగాం. ఒక సేవకుడు, చాలా పెద్ద సేవకుడు, ఆయన గొప్ప సేవకుడు, చాలా గొప్ప సేవకుడు, పాల్తంగ అన్నటువంటి దైవజనుడు. మన మధ్యలో ఒక చిన్న వర్తమానం చెబుతూ ఒక షాట్లో ఆయన చెప్పాడు. అసలు ఆ క్యాప్షన్ చూసి నాకు చాలా ఆశ్చర్యమైంది. ఏంటబ్బా ఇటువంటి మాట క్యాప్షన్ మీద ఉంది. ఆ క్యాప్షన్ ఏంటో తెలుసా? లార్డ్ ఐ హేట్ యూ, గాడ్ ఐ హేట్ యూ అంట. దేవా నేను నిన్ను ద్వేషిస్తున్నాను అనేది క్యాప్షన్ అనమాట. ఏంట్రా ఏంది ఇది, ఏం చెప్పాడు అని చెప్పి చూస్తే ఆయన చెప్పాడు, ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లో సంఘం పెరుగుతూ ఒక చిన్న రూమ్ తీసుకున్నారంట. ఆ రూమ్ నిండిపోయిందంట. సో రూమ్ నిండిపోతే మరొక ఏదైనా ఒక హాల్ తీసుకోవాలని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి తన సంఘస్థులతో పంచుకున్నాడంట. సో సంఘం పెరుగుతుంది కదా, కాబట్టి పెద్ద హాల్ తీసుకోవాలంటే వారు ఆ కాలంలో చెప్పారంట, చాలా దశాబ్దాల క్రితం ఏం చెప్పారంటే 2500 అన్నారంట ఆ హాల్ రెంటు. అంటే ఆ కాలంలో 2500 అంటే ఇప్పుడు 25,000 అని చెప్పచ్చు, 25,000 అని చెప్పచ్చు. 2,500 రెంట్ అంట. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా చెప్పారంట, అసలు కానుకలు అంతా కలిపితే వచ్చే కానుకలు 1,500 కానుకలు వస్తాయి, ఇంకా 1,000 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు అంటే, ఏమో మరి ఖచ్చితంగా మనం ఇది స్థలం సరిపోదు కదా, ఖచ్చితంగా వెళ్ళాలి, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సాయం చేస్తాడు అన్నాడట. అలా ఫస్ట్ వాళ్ళు షిఫ్ట్ అయిన వెంటనే ఒక ఆవిడ ఫోన్ చేసి, అంటే చర్చికి వచ్చి ఆమె ఫోన్ చేసి పిలిచిందంట. అయ్యగారు మా ఇంటికి రండి, ప్రార్థన చేయండి, వచ్చి ప్రార్థన చేసుకోండి అని పిలిచిందంట. సో ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టింది, ఫ్యాన్ వేసింది, మంచిగా మంచినీళ్ళు, తర్వాత కాఫీ 2 తెచ్చిపెట్టింది. తర్వాత ప్రార్థన చేయండి అనేది. ప్రార్థన చేశాడు. 2 నిమిషాలు ఆగండి అని చెప్పి లోపలికి వెళ్ళి, ఆ కాలంలో బీరువాలు ఉండేవి కదండి, గాడ్రేజ్ బీరువా లోపల అరలు ఉంటాయి లోపల. సో బీరువాను ఓపెన్ చేసి డబ్బు తీసుకొని ఒక కవర్లో పెట్టి ఆ కవర్ పాస్టర్ గారికి ఇచ్చిందంట. పాస్టర్ గారికి ఇస్తే ఆయన సంతోషించాడు, తీసుకున్నాడు, ప్రేయర్ చేశాడు. ఎంత ఉందో అని చూస్తే ఎగ్జాక్ట్గా 1,000 రూపాయలు ఉందంట. హల్లెలూయా. అంటే 2,500 సరిపోయింది అన్నమాట. సో ఎగ్జాక్ట్గా 1,000 రూపాయలు ఉందంట. సో ఇది ప్రతి నెల జరుగుతుందంట. ప్రతి నెల ఆమె పిలవడము, పాస్టర్ గారు వెళ్ళడము, ఆమె లోపలికి వెళ్ళడము, బీరువా తెరిచిన వెంటనే పాస్టర్ గారికి సంతోషం అంట. బీరువా సౌండ్ వినపడుతూనే సంతోషం, అమ్మయ్యా ఈ నెల గడుస్తుంది, ఈ నెల రెంట్ గడుస్తుంది, ఖచ్చితంగా 1,000 రూపాయలు ఆమె ఇచ్చేదంట. దేవుడు నాకు ప్రేరేపించాడు అని ఇచ్చేదంట. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ప్రతి నెల పిలుస్తుందంట. సో కాబట్టి మరొక నెల కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కూర్చోబెట్టిందంట, నీళ్ళు ఇచ్చింది, కాఫీ ఇచ్చింది, ప్రార్థన చేయించుకుంది, ఇక కూర్చుందంట. ఈ పాల్తంగయ్య గారు ఆమె చూసి, నేను వెళ్ళానమ్మా అన్నాడంట. అంటే ఆమె వెళ్ళు అనిందంట. వెళ్ళానమ్మా అంటే వెళ్ళు అన్నట.
అంటే ఈయన అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నట, ఆమె ఏమన్నా ఒకవేళ మర్చిపోయిందేమో బీరో తెరిచి డబ్బులు తేవడం మర్చిపోయిందేమో అని చెప్పి వెళ్ళానేమో అని కొంచెం ఇబ్బందికరంగా అడిగినాడంట. సిగ్గు అన్నీ వదిలిపెట్టి అడిగినాడంట, వెళ్ళానామని. అంటే వెళ్ళరండి అనేదంట. మళ్ళా మీరు ప్రతి నెల కూడా కానుక ఇస్తారు కదా రెంట్కు, మరి అంటే చెప్పిందంట, నాకెందుకో మీరు నచ్చలేదని ఏంటంట ఆమె. నీ గురించి కొన్ని విషయాలు విన్నా, నాకు నచ్చలేదు, నా ఇంటికి రావద్దు, ఇంకా నేను నీకు అసలు ఇంకా ఇవ్వను నీకు కానుకలు అనేదంట. అంటే ఈయనకు చాలా బాధ అయిందంట. ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నాను, దేవుని కొరకే అన్నీ వదిలిపెట్టేసి దేవుని కొరకే నమ్మకంగా సేవ చేస్తున్నాను అని చెప్పి బాధతో చాలా స్పీడ్గా కోపంతో వెళ్ళాడంట. కోపంతో రోషంతో వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తన ప్రార్థన గదిలోకి వెళ్ళి, దేవా నువ్వంటే నాకు ద్వేషం అన్నాడంట. ఐ హేట్ యూ లార్డ్ అన్నాడంట. ఇదే నువ్వు నాకు ఇచ్చేది? ఏం తప్పు చేసిన చెప్పు, నేను వాట్ మిస్టేక్ డిడ్ ఐ డూ? నేనేం తప్పు చేసిన? ఆవిడ ఎందుకు అంత మాట అంది నన్ను? ఇప్పుడు ఏదో నాకు నచ్చలేదని ఒకటి నీ గురించి ఏదో విన్నా కాబట్టి నేను నీకు సపోర్ట్ చేయదలుచుకోలేదు, నేను నీకు ఇవ్వను, నా ఇంటికి రావద్దని ఆమె. ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన గౌరవము? నువ్వంటే నాకు ఇష్టమే లేదు పో అన్నాడంట. ఐ హేట్ యూ అన్నాడంట. ఎంత స్ట్రాంగ్ పదం తెలుసా అది? ఆ పదం మాట్లాడదానికి కూడా మనకి ఇబ్బంది అవుతుంది. హీఈస్ అ వెరీ ఓపెన్ పర్సన్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు ఆయన, అంతే. అంటే దేవుడు కొన్నిసార్లు ఆ యొక్క మౌనము మనకు అర్థం కాక ఏమండి రకరకాలుగా మనము రియాక్ట్ అవుతాం, రకరకాలుగా రియాక్ట్. బైబిల్ అంతా అదేనండి. బైబిల్ ఈజ్ ఫిల్డ్ విత్ ద సైలెంట్ పీరియడ్స్ ఆఫ్ గాడ్ ఇన్ డీలింగ్ విత్ హిస్ పీపుల్. బైబిల్ ఎక్కడ చూసినా కనబడుతుంది. అసలు సంవత్సరం అంతా బోధించవచ్చు దీన్ని. నేను 3 మెసేజ్లలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, 4 అయ్యేటట్లుంది. కానీ సంవత్సరం అంతా బోధించవచ్చు. చూస్తే మొత్తం ఎక్కడ చూసినావే కనపడుతున్నాయి. అదేంటో అని కొన్నిసార్లు దేవుడు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. సో దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం నోరు పారేసుకోం, మనము బీపీ తెచ్చుకోము, మనము ఇరిటేట్ కాము, మనము దేవుణ్ణి వదిలిపెట్టము, దేవుని మనము సనగం. ఒకడు సోషల్ మీడియాలో ఒకడు ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకున్నాడు అనమాట. వాడు క్రైస్తవునిగా ఉండి బయటికి వెళ్ళాడు. కాబట్టి క్రిస్టియన్స్గా మారి ఎవరెవరికి దేవుడు నచ్చలేదో వాళ్ళంతా మళ్ళీ బయటకు వచ్చింటారు కదా, వాళ్ళందరినీ పిలిచేది, వాళ్ళతో ఇంటర్వ్యూ ఇప్పించేది అనమాట. చెప్పు నీకేం నచ్చలేదో చెప్పు, బైబిల్లో ఏం నచ్చలేదు, యేసుప్రభులో ఏం నచ్చలేదు, క్రైస్తవులు ఏం నచ్చలేదు, పాస్టర్లో ఏం నచ్చలేదు. ఇదే సోది అన్నమాట వాడిది. సో అంటే కొంతమందికి దేవుడు అర్థం కాక, దేవుడు నచ్చక దేవుని వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే కదా పౌలు ఏమంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుద ముట్టించాను, ఏం కాపాడుకున్నాడంట? విశ్వాసాన్ని. పౌలుకు వచ్చిన శ్రమలు ఈరోజు మనకు ఒకవేళ వస్తే, దేవా నీకు దండం, నీ సేవకు దండం, నీ రాజ్యానికి దండం, పరలోకం ఉందో లేదో తెలియదు కానీ నువ్వు వద్దనే వద్దు, నీ పంచాయతీ వద్దంటాం అన్నమాట. పౌలు పొందుకున్నటువంటి శ్రమలను గురించి ఒకసారి మనము ఆలోచిస్తే, సో వీ నీడ్ టు నో అబౌట్ గాడ్ వెన్ హీ కీప్స్ సైలెంట్. సో మొదటి కారణంగా నేను చెప్పాను. ఏంటి మొదటి కారణం? దేవుడు మనల్ని మలస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యజమానుడైనటువంటిది ఆయన యజమానుడు, ఆ యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలాగా మనల్ని మలుస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలంటే కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లు ఉండాలి. కుమ్మరి చేతిలో మట్టి కుమ్మరి చేతిలో ఉందంటే ఏ పాత్రలుగా కావాలంటే ఆ పాత్రలుగా కుమ్మరి తయారు చేసి పెడతాడు. సో ఆయన కుమ్మరి, మనము ఆయన చేతుల నుంచి మనం జారిపోకూడదు, మనం ఒప్పుకోవాలి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయన సమయానికి ఒప్పుకోవాలి, ఆయన టైమింగ్స్కి ఒప్పుకోవాలి, ఆయన చిత్తానికి ఒప్పుకోవాలి, ఆయన ప్రాసెస్కు ఒప్పుకోవాలి. కొన్నిసార్లు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా డీల్ చేస్తాడు ఆయన, ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా డీల్ చేస్తాడు. సో కాబట్టి మనం ఇంకొకరి గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు, అన్నీ నేర్చుకొని పెట్టుకోవాలి. దేవుడు మనతో ఎలా వ్యవహరిస్తున్నాడో మనం గమనించి మనం ఆయన ప్లాన్కు, ఆయన ప్రణాళికతో మనము సహకరించాలి. పేతురు అడిగాడు, పేతురు గురించి యేసుప్రభు చెప్పాడు, ఇదిగో నువ్వు ఇలా చనిపోతావు, వృద్ధాప్యం వచ్చేంత వరకు నీ ప్రాణాన్ని ఎవడు ముట్టుకోలేడు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీ పనంతా పూర్తయిన తర్వాత నీవు ఆ నచ్చటి చోటికి తీసుకొని పోబడతాం, కాబట్టి నీవు చనిపోతావని చెప్పాడు పేతురు చెప్తే, ఓకే ప్రభువా, నా భవిష్యత్ అంతటి గురించి నువ్వు బయలుపరిచావు, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధించుకుంటూ ఉండాలి కదా. ఏమన్నాడు తెలుసా?
యోహాన్ వైపు చూసి యోహాన్ సంగతి ఏంటి అని అడిగాడు. యోహాన్ సంగతి ఏంటి? మనకు చాలాసేపు మన వ్యాపారం మనం పట్టించుకోం. ఇతరులది కావాలి మనకు, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకి ఎట్లా దేవుడు, వీళ్ళకి ఎట్లా ఇదిగా. అప్పుడు యేసుప్రభు అన్నాడు, బాబు నీ పంచాయతీ నువ్వు చూసుకో, ఆయన పంచాయతీ నీకెందుకు? వాట్ యు థింక్ అబౌట్ ఇట్ జాన్? ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఫర్ యూ. నీ విషయంలో నాకు సపరేట్ ప్రణాళిక ఉంది, యోహాను విషయంలో సపరేట్ ప్రణాళిక ఉంది. నువ్వు హతసాక్షి అవుతావు, యోహాను హతసాక్షి కాడు. యోహానికి ఇవ్వబడిన పేరేమిటో తెలుసా? ద మ్యాన్ హూ డజంట్ నో హౌ టు డై. చచ్చిపోవడం తెలియదంట. సలసల కాగే నూనె లేస్తే ఏం కాలేదంట యోహానుకు. ఏమి చేసినా ఏం చేసుకోలేకపోయారంట. యేసుప్రభు 12 మంది శిష్యుల్లో కేవలం యోహాను మాత్రమే సాధారణంగా చనిపోయాడంట, వృద్ధాప్యంలో చనిపోయాడు. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక్కొక్క రీతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇతరులతో ఇలా వ్యవహరించాడు కాబట్టి నాతో కూడా ఇట్లా వ్యవహరించాలి దేవుడు అనుకుంటే మనం పొరపాటు. అందుకే మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకేమో వెంటనే గర్భం తెరవబడింది, నాకెందుకు గర్భం తెరవబడలా? వాళ్ళకేమో వెంటనే పెళ్ళి అయింది, నాకేమెందుకు పెళ్ళి కాలే? వాళ్ళకేమో వెంటనే ఉద్యోగం వచ్చింది, నాకేమో ఎందుకు ఉద్యోగం రాలా? నేను చాలా ముందుగా పరిచయం స్టార్ట్ చేసినా కూడా ఇప్పుడు చేసిన వాళ్ళంతా వర్ధిల్లుతున్నారు, నేనే వెనకబడి ఉన్నాను. నెవర్ ఎవర్ కంపేర్ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఏ విషయంలో కానీ ఎవరితో కానీ పోల్చుకోవద్దు. ఎంతసేపు ఉన్నా కూడా నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ఆయన వైపు చూసి ఆయన నడిపింపు నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా ఆయన వ్యవహరించాడు. దేవుని యొక్క మౌనాన్ని చూసినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, చాలా ఎక్కువగా చూసి చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఆయన చాలా డిస్టర్బ్ అయ్యాడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. దేవా ఎంత మొరపెట్టినా కూడా ఎందుకయ్యా చెవిటి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు? వినని వాళ్ళలాగా ఎందుకున్నావయ్యా? వినపడనట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నావయ్యా? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను, నీవు రక్షింపక ఉన్నావు. బలాత్కారం జరుగుతుందయ్యా, బలాత్కారం జరుగుతుంది, కానీ నువ్వు రక్షించడం లేదు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? ఎందుకు దోషము జరుగుతుంది నా చుట్టుపక్కల, ఆ దోషాన్ని ఎందుకు చూడనిచ్చుచున్నావు? బాధ నీవేలా ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. దిస్ వాజ్ ద కండిషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హబక్కూకు టైంలో యూదా దేశంలో ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 13వ వచనం చూడండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నువ్వు దృష్టింపజాలవు కదా. కపటులను చూచియు దుర్మార్గులను తమ కంటే ఎక్కువ నీతిమంతులను నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు ఊరకున్నావు? వై లార్డ్? 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన నాకేమి సెలవిచ్చినో నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా. సో హబక్కూకు తన కాలంలో దేవుని యొక్క మౌనాన్ని చూసి ఎక్కడ చూసినా నాశనం, ఎక్కడ చూసినా మోసము, దుర్మార్గము, దౌర్జన్యము, బలహీనులను బలవంతులు అణచివేయడము, ఇదంతా చూస్తుంటే ప్రవక్తకే డిస్టర్బ్ అవుతోంది అన్నమాట. ఒక మనిషికే డిస్టర్బ్ అవుతోంది. ప్రభువా నువ్వు చాలా మంచోడు కదా, నువ్వు నీతిమంతుడు కదా, అసలు దుష్టత్వాన్ని చూస్తే నువ్వు తట్టుకోలేవు కదా, నీ కన్ను దృష్టి చాలా నిష్కలంకమైనది కదా, అసలు ఎట్లా చూసి నువ్వు తట్టుకుంటున్నావు, ఎట్లా చూసి నువ్వు ఊరుకుంటున్నావు? ఇలా జరుగుతుంటే ఎట్లా 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 లార్డ్, హౌ ఇస్ ఇట్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యూ. నువ్వు నాకు అర్థం కావడం లేదయ్యా. అడగడంలో తప్పులేదు, దేవుణ్ణి క్వశ్చన్ చేయడంలో తప్పులేదు, జవాబు పొందేదానికి ప్రశ్నించడంలో ఏమాత్రం కూడా తప్పులేదు. ఆ ప్రశ్నించిన దానికి దేవుడు వెంటనే జవాబు ఇచ్చాడు, 2వ అధ్యాయంలో జవాబు ఇచ్చాడు. సో కనుక చాలామంది తమ జీవితాల్లో దేవుని యొక్క మౌనాన్ని అనుభవిస్తూ ఉంటారు.
నేను చెప్పాను 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎటువంటి మార్పు మన జీవితాల్లో ఏ విషయంలో కూడా కనిపించకుండా ఉంటే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత వాక్యాన్ని ఒప్పుకున్నా, ఎంత కానుకలు దేవునికి ఇస్తూ ఉన్నా కూడా ఎటువంటి మార్పుని కనిపించడం లేదు అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది, యజమానుడు వాడుకుంటకు ఒక అర్హమైన పాత్రలాగా ఆయన నిన్ను మలస్తూ ఉన్నాడు. హల్లెలూయా, మలస్తున్నాడు. రెండవది, తెర వెనుకల నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మూడవది, తెర వెనుకల నీ పక్షముగా నీకు తెలియని యుద్ధాలు చేస్తూ ఉంటాడు ఆయన. నీకు తెలియదు కానీ యుద్ధాలు చేస్తుంటాడు. అది నమ్మాలి, నువ్వు నమ్మాలి. దేవుడు ఆయనను నమ్మాలని ఎంతగానో కోరుకుంటాడు. హల్లెలూయా. చెబుదాం అందరూ కూడా, యేసయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను, యేసయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను, యేసయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను. లార్డ్, ఐ ట్రస్ట్ యూ. నాకు అర్థం కానప్పుడు ఏం చేయాలంట? నమ్మాలి, నమ్మాలి. హల్లెలూయా. యూ షుడ్ బిలీవ్ గాడ్, యూ షుడ్ ట్రస్ట్ గాడ్ వెన్ యూ డోంట్ నో, వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు. ఈ వ్యక్తి నాకు సడన్గా గుర్తుకొచ్చాడు. ఈ వ్యక్తి గురించి చెప్పాలని నేను కూడా ఏం ప్లాన్ చేయలేదు. నేను వేరే వాక్యం చెప్దాం అనుకున్నా, అంటే ఇదే టాపికే వేరే చెప్దాం అనుకున్నా, కానీ సడన్గా ఈ వ్యక్తిని దేవుడు నాకు చూపించాడు. సడన్గా చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం నుంచి. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళుచు ఒక చోట ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటెను. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టునను, తూర్పు తట్టునను, ఉత్తరపు తట్టునను, దక్షిణపు తట్టునను వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయంగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. ఇక్కడ ఏం జరుగుతుంది? యాకోబు తన అన్నైన ఏశావుకు భయపడి పారిపోతున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, ఇక్కడ ఉంటే చంపేస్తాడు, మీ అన్న నిన్ను చంపేస్తాడు, పగబట్టాడు, కాబట్టి ఇక్కడ నుంచి పారిపో అంటే పారిపోతున్నాడు. పారిపోతూ సాయంత్రం అయింది, ఇంకా రాత్రి అవుతుంది అనగా అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకొని నిద్రపోయాడంట. ప్రార్థన చేసుకోవాలా, దేవానతో మాట్లాడనలా, నిద్ర వచ్చింది, రాత్రి అయింది, పడుకున్నాడు అంతే. దేవుడు ఒక కళ ద్వారా యాకోబుతో ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. సో గాడ్ స్పోక్ టు జేకబ్. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. God spoke to Jacob and God stopped speaking to Jacob. దేవుడు ఒకసారి చెప్పాడు యాకోబుకు, ఇక దేవుడు మానేశాడు, మాట్లాడలేదు ఇంకా. మళ్ళీ స్పెసిఫిక్గా ఒక చోట మాత్రం మాట్లాడతాడు అంతే. ఒక చోట మాట్లాడతాడు. బైబిల్ చదవండి, మధ్యలో ఎక్కడ కూడా దేవుడు యాకోబుతో మళ్ళీ రోజు మాట్లాడినట్లు ఏమాత్రం కూడా
మనకు కనిపించదు. సో అలా ముందుకు వెళ్తే మనం యోసేపు గురించి ఆల్రెడీ చదివాం. యోసేపు అంటే వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక యాకోబుకు చాలా చాలా ఇష్టమైపోయింది. పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. తన అన్నల్లాగా జీవించకుండా చాలా భక్తిగా, తల్లిదండ్రులు అంటే గౌరవంగా జీవిస్తాం. తల్లిదండ్రులను గౌరవించేవాళ్ళంటే ఏ తల్లిదండ్రికైనా ఎక్కువ ఇష్టపడతారు, ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు ఎవరైనా కూడా. దట్ ఈస్ నార్మల్ అండ్ దట్ ఈస్ న్యాచురల్. సో ఎప్పుడైతే యాకోబు తన కుమారుడి పైన ప్రేమను ఎక్కువగా చూపిస్తున్నాడో, యాకోబు తర్వాత యోసేపుకు వచ్చినటువంటి కళను బట్టి అతని అన్నలందరూ కూడా పగబట్టారంట, మరింత పగబట్టారంట. సో ఎంత ద్వేషించారంటే చంపేయాలని అనుకున్నారు. దే వాంటెడ్ టు కిల్ జోసెఫ్. సో కాబట్టి మనకంతా తెలుసు, వాట్ హ్యాపెన్. మనకందరు కాదు, వాటి గురించి నేను మళ్ళీ వాటన్నిటి గురించి నేను వివరించడం లేదు. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే యాకోబు దగ్గరకు వచ్చి చూద్దాం. 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనం. 31 వారు 37, 31 వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పింది. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడిననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమన గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతను ఓదార్చుకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు ఋతుల లోకమునకు నా కుమారుని యొద్దకును వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. తన అన్నలు ఏం చేశారు? అమ్మేశారు. మొత్తానికి మాత్రం చెప్పకుండా యూదా అడ్డుపడ్డాడు. రూబేను యూదా వారి సహాయంతో అమ్మివేయబడ్డాడు. కాబట్టి వీళ్ళు చూడండి ఎంత దుర్మార్గులో చూడండి. సొంత తండ్రిని, కన్న తండ్రిని వీళ్ళు మోసం చేస్తున్నారు. యోసేపు డ్రెస్ తీసుకొని రక్తాన్ని అంటించి తీసుకొని వచ్చి, చూడబ్బా ఇది నీ కొడుకు డ్రెస్ కాదో చూడు అంటున్నారు అన్నమాట. ఆ డ్రెస్ చూస్తానే యాకోబు గుండె పగిలేలాగా ఏడ్చాడు. అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు, ఎన్నో కలలు పెట్టుకున్నాడు యోసేపు గురించి. యోసేపు చెప్పినప్పుడంట తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నారంట. అంటే ఓ గొప్ప స్థితిలోకి యోసేపు వెళ్తాడు అని యాకోబు నమ్మాడు, ఎదురు చూశాడు. కానీ ఉన్న పలాన చచ్చిపోయాడు అంటే అసలు ఏ మాత్రం కూడా యాకోబు తట్టుకోలేకపోయాడు. దినాలు ఏడ్చాడంట. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా ఓదార్పు పొందడం లేదు. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా మీరు చూసి ఉంటారు, మీరు న్యూస్లో అంతా కూడా చూసి ఉంటారు కదా. మన అనంతపురం జిల్లాలో ఒక సైనికుడు, నాయక్ అనమాట, సైనికుడు ఈ యుద్ధంలో చనిపోయాడు. ఒక్కడే కొడుకు అంట, వాళ్ళ పేరెంట్స్కు ఒక్కడే కొడుకు. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏమేమో చెప్తున్నారు. మీ కొడుకు 10 మందిని చంపాడంట, 10 మందిని చంపాడంట. అంటే వాళ్ళు ఓదార్చేదానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు చనిపోతే నువ్వు కోట్లు ఇచ్చినా కూడా వారిని ఆదరించలేరు. కోట్లు ఇచ్చినా ఆదరించలేరు. ఊరిక పైకి చెప్పుకుంటాం మా దేశం కొడుకు చనిపోయినాడు అనుకుంటా. కానీ తల్లిదండ్రులకు తమ పిల్లలు అంత అర్లీగా చనిపోతే తట్టుకోలేరు. ఎవరు కూడా, పేరెంట్స్ ఎవరు కూడా తట్టుకోలేరు. యాకోబు అసలు ఎంతమంది వచ్చి ఏం చెప్పినా కూడా ఓదార్పు పొందనొల్లకున్నాడంట. ఈ మిగిలినటువంటి అన్నల్లో ఒక్కడికన్నా తెలివి లేదా? అంత ఏడుస్తూ ఉంటే పోయి చెవిలో చెప్పచ్చు కదా. లేదు చావలేదు, వీడు అబద్ధాలు చెప్పారు, మిగిలిన అంతానే అందరూ గుమిగూడారు, అందరూ ఒకటైపోయారండి. అంత అన్యాయం అండి, దుర్మార్గులు వీళ్ళంతా. తండ్రి అంత గుండెలు గుండెలు పగిలేటట్లు ఏడుస్తుంటే ఎంత కఠినంగా వీళ్ళు ఉన్నారండి. తండ్రి యొక్క ఏడుపు వీళ్ళకి ఏమాత్రం కూడా అసలు కదిలించలేకుండా ఉందన్నమాట. ఒక్కడు కూడా సత్యం చెప్పలేదు. అంత రోధిస్తూ ఉన్నాడు. తండ్రి రోధిస్తూ ఉంటే వీళ్ళు అసలు కనీసము సత్యం చెప్పలేదు.
వీళ్ళు చెప్పలేదు, సరే వీళ్ళు అంటే చెప్పలేదు అనుకుందాం. వాట్ అబౌట్ గాడ్? దేవుడు చెప్పొచ్చు కదా. అడగనప్పుడేమో వచ్చి మాట్లాడా, ఏమండి అవునా కదా చెప్పండి. అడిగాడు, దేవా నువ్వు నాతో మాట్లాడు, కళ ద్వారా మాట్లాడు, మనం ప్రార్థన చేసినట్టు. ఏం మాట్లాడా, పోయినాడు, తలగడి పెట్టుకున్నాడు, రాయిని పెట్టుకున్నాడు, పడుకొని నిద్రపోయినాడు. గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్. దేవుడు ఏం చెప్పాడు, నీ సంతానం అలా వర్ధిస్తుంది, ఇలా విస్తరిస్తుంది, అలా విస్తరిస్తుంది, మొత్తం అంతా కూడా విపరీతమైనటువంటి ప్రవచనం చెప్పాడు. ఇక్కడ కుటుంబంలో ఇది జరిగి ఏడుస్తుంటే అస్సలండి కళ లేదు, దర్శనం లేదు, స్వరం లేదు, ఏమీ లేదు. కనీసం ఒక్కడన్నా మనిషి అన్న వచ్చి ఎవడన్నా వచ్చి నీ కొడుకు పలానా చోట ఉన్నాడని చెప్పే దాఖలాలు కూడా లేవు. ఆల్మోస్ట్ ఫార్ 13 years 13 సంవత్సరాలు ఒక అబద్ధమును సత్యమని నమ్ముకుంటూ అలాగ ఉండిపోయాడు. అంతే, అలా ఉండిపోయాడు. ఫర్ 13 years గాడ్ డిడ్ నాట్ స్పీక్. యాకోబు ఏం కాదులే, వీళ్ళంతా దొంగనాయలు, వీళ్ళంతా నీ కొడుకులంతా బాగా నువ్వు పెట్టినంత బాగా తిని వాళ్ళు నీకే అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు మోసం చేశారు, నీ కొడుకు ఏం కాలేదు, నీ కొడుకు సేఫ్గా ఉన్నాడు, నీ కొడుకును ఐగుప్తుకు రాజుగా చేస్తాను ఏమని చెప్పాడా? చెప్పలా. గాడ్ స్పోక్, గాడ్ స్టాప్ స్పీకింగ్. దేవుడు మాట్లాడాడంట, మాట్లాడడం బంద్ చేశాడంట, అంతే. హీ లెఫ్ట్ జేకబ్ లైక్ దట్ ఫర్ 13 years. 13 సంవత్సరాలు వదిలేశాడు, అంతే. వదిలేసినట్టు కనపడుతుంది, అంతే. వదిలేసినట్టు కనిపిస్తుంది. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, దేవుని మౌనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య 400 ఏండ్లు ఉంది. 400 సైలెంట్ ఇయర్స్ అంటారు. 400 సైలెంట్ ఇయర్స్. బాగా గుర్తుపెట్టుకోండి. సైలెన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటే ఒక గొప్ప కార్యం జరగబోతుందని గుర్తుపెట్టుకోండి. 400 నిశ్శబ్ద కాలము తర్వాత యేసయ్య వచ్చేసాడు భూమి మీదకి. హల్లెలూయా. యేసయ్య వచ్చేసాడు. జీసస్ కేమ్, గాడ్ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్ ఆఫ్టర్ 400 years ఆఫ్ సైలెన్స్. ఇక్కడ ఓవైపు యోసేపుకు, ఓవైపు యాకోబుకు, అసలు కనీసం యాకోబుకు అసలు నేను అనుకుంటాను, కనీసం బాడీ అన్నా చూడలేకపోతేమే, నా కొడుకు దేహాన్నన్నా చూడలేకపోతేమే. 13 సంవత్సరాలు ఏమనుకుంటాడు దేవుని గురించి? ఏం ప్రభువా నువ్వు ఏం చెప్తివి, నా జీవితంలో ఏం జరుగుతుందయ్యా, నువ్వేం చెప్తివి? ఒక్కడే నీతిమంతుడు ఉన్నాడు నా సంతానంలో, ఆ ఒక్క నీతిమంతుడిని పరిశుద్ధంగా జీవించి ఆ ఒక్కడిని నేను కోల్పోయానే అని ఎన్ని రకాలుగా బాధపడింటాడో, ఎన్ని రకాలుగా వేదన పడి ఉంటాడో. కానీ దేవుడు మాత్రం అలాగ చూస్తూ బిగబట్టుకొని ఉన్నాడు, మ్యూట్ బటన్ నొక్కొని, ప్రభు నువ్వు మాట్లాడినానంటే మాట్లాడే క్వశ్చనే లేదు. గాడ్ స్పోక్, గాడ్ డిడ్ నాట్ స్పీక్. దేవుడు మాట్లాడాడు, దేవుడు మౌనంగా ఉండిపోయాడంట. 45వ అధ్యాయం 25వ వచనం నుంచి 45వ అధ్యాయం 25వ వచనం. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి, అంటే వీళ్ళు అన్నలందరూ కూడా కరువు వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతారు కదండి. కరువు వచ్చిందని యోసేపు దగ్గరికి వెళ్తే అక్కడ యోసేపు కాసేపు కనిపించకుండా ఏమండి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడము, తర్వాత వాడిని చూసి ఏడ్చడము, కౌగలించుకోవడము, వారికి అంతా కూడా వాడిని ఘనపరచడము, తర్వాత వారిని తన తండ్రి దగ్గరికి పంపడము. యోసేపు కూడా ఎంత పేషెన్స్ వచ్చింది అంటే, యోసేపు ఐగుప్తు రాజు అయిన వెంటనే ఏమండి వాళ్ళ నాన్న దగ్గరికి ఏం సమాచారాన్ని ఏం పంపించాల. హీ వాజ్ జస్ట్ వెయిటింగ్, అంతే. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైం. ప్రతి దానికి ఓ సమయం కలదు. దెర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఒక సమయము కలదు. సో వీళ్ళందరూ కూడా, అన్నలందరూ కూడా వచ్చారు. వచ్చి ఏం చెప్పారు, యాకోబుతో ఏం చెప్పారు చూడండి. 26వ వచనం. తన తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే
అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పి అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదనని చెప్పాను. అమ్మయ్య, 13 సంవత్సరాల తర్వాత సమాచారం వచ్చింది. 13 సంవత్సరాల తర్వాత అంటే 13 సంవత్సరాలు ఏమండి చచ్చి బ్రతుకుతూ ఉన్నాడు. ఒక్కసారి తన కుమారుని గురించి ఇన్ఫర్మేషన్ వస్తూనే ప్రాణము తెప్పరిల్లిందంట. అమ్మయ్యా, యోసేపు బ్రతుకున్నాడా, చాలు, ఇంకా నా జీవితానికి చాలు, ఒక్కసారి చూచి నేను చచ్చిపోతాను, ఇంకా నాకు ఇంకేం జీవితంలో నాకు ఇంకేం అవసరం లేదు, ఒక్కసారి నేను యోసేపుని చూస్తాను. 46వ అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకుని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను నర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును, ఎన్ని ఏళ్ళ తర్వాత అండి, ప్రభువా నువ్వు ఉన్నావా? ఆ 13 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అనుకుంటా ఉన్నావా? ఆ పాట కూడా ఉంది కదా, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నా. హబక్కు కూడా అది చెప్పాడు. ఎక్కడయా నువ్వు? నీ కళ్ళు దుష్టత్వంను చూడలేనంత నిష్కలంకమైనవి. ఇక్కడ మనం చూస్తుంటే ఫర్ దీస్ 13 years, ఈ 13 సంవత్సరాలు ఓవైపు యోసేపును చూడండి, ఓవైపు యాకోబును చూడండి, వీరిద్దరు ఎక్కువ సఫర్ అయ్యారు ఆ 13 సంవత్సరాలు. ఓ పక్క యాకోబు, ఓ పక్క యోసేపు, వారిద్దరు ఎంతో సఫర్ అయ్యారు. కానీ మనం గమనిస్తే దేవుడు అన్యాయసులాగా కనపడుతుంది. కానీ తెర వెనకల ఏం జరుగుతూ ఉంది? తెర వెనకల యోసేపుకో తెలియదు, తెర వెనకల యాకోబుకో తెలియదు. కనీసం ఒక్క మాటనే చెప్పొచ్చు కదా, ప్రభువా యాకోబు నీ కుమారుడు సజీవుడిగా ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏల్తాడు, నింపాదిగా ఉండని చెప్పొచ్చు కదా. చెప్పలేదు, చెప్పడు. దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే తెర వెనకల నీ పక్షముగా గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కరువు వచ్చినప్పుడు యాకోబుతో పాటు ఆయన పిల్లలందరూ కూడా, కుటుంబాలన్నీ కూడా నశించిపోకుండా ఉండు నిమిత్తం. కరువు అంటే ఇప్పుడు మన ప్రాంతాల్లో వచ్చే కరువు కాదండి. ఆ కాలంలో చాలా భయంకరంగా కరువు వచ్చేది. ఆ కరువు వచ్చి ఏం చేస్తారు తెలుసా? పిల్లలు వండుకొని తినేవాళ్ళు. ఈరోజు నీ కొడుకును వండుకుందాం, ఈరోజు రేపు నా కొడుకును వండుకుందాం అనేవాళ్ళు అనమాట. అట్లుంటుంది కరువు. కాబట్టి ఆ టైంలో కరువులో వీళ్ళు నశించిపోకుండా ఉండునట్లు దేవుడు యోసేపును ముందుగానే పంపించి యోసేపును ఎలివేట్ చేసి హెచ్చించి వీరందరూ కూడా కరువులో నాశనం అయిపోకుండా వీరందరికీ ఆహారమును ముందుగానే దేవుడు యోసేపు ద్వారా వీరిని సస్టైన్ చేయటకు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అని వీరందరికీ తర్వాత అర్థమైంది. 13 సంవత్సరాలు అర్థం కాలేదు. ఎందుకు 13 ఏళ్ళు తీసుకున్నా అంటే మనకు తెలియదు. అది we don't know all the things. We have to believe God, we have to trust God. దేవుని నమ్మాలి. తెర వెనకల యోసేపు పక్షంగా దేవుడు కార్యం చేస్తున్నాడు, తెర వెనకల యాకోబు పక్షంగా కూడా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎంత ఘనత వచ్చిందో తెలుసా యాకోబుకు? యోసేపును బట్టి ఎంత ఘనత వచ్చిందో తెలుసా? దేవుడు చెప్పాడు యాకోబుతో, చూడండి, యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను, అందుకు అతడు చిత్తము ప్రభువు అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యిని ఉంచునని చెప్పాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొత్తాన్ని చూడండి, మధ్యలో చాలాసార్లు మనకు అర్థం కాదు. మన జీవితమే కొన్నిసార్లు సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. అదే కదా సస్పెన్స్ అంటే. రేపు ఏం జరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు మన జీవితం ఎలా వెళ్తుందో తెలియదు. యోసేపు పరిస్థితి చూడండి, యాకోబు పరిస్థితి, ఇద్దరి పరిస్థితి చూడండి. నో క్లూ. దేవుడు ఎలా వారిని హెచ్చించబోతున్నాడో, దేవుడు ఎలా వారిని గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడో చిన్న సూచన కూడా వారికి లేదు. వారికి. యోసేపును ఒకవేళ పానదాకుల అధిపతి బయటకు తెచ్చుంటే మరలా ఆయనకు ఉద్యోగం వచ్చిండేమో, పోతిఫర్ ఇంట్లో మరలా ఉద్యోగం వచ్చిండేమో.
లేకపోతే అటువంటి ఏదైనా ఒక ఉద్యోగం, చిన్న ఉద్యోగం వచ్చి ఉండనేమో. లేదా ఇంకోవైపుగా ఆలోచిస్తే, ఒకవేళ యోసేపు అక్కడంతా వెళ్ళకుండా, తండ్రి అంటే నాకు ఇష్టము, తండ్రికి యోసేపు అంటే ఇష్టం, యోసేపు తండ్రి ఇష్టం అని చెప్పి తండ్రి చాటునే ఉంటే ఏమైండేవాడా మిగతా వాళ్ళలాగా? అంటే ఒక గొప్ప స్థితిలో ఉండేవాడు అంతే. కానీ ఐగుప్తుని ఏలేవాడు కాదు. ఐగుప్తుని ఏలాలంటే ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాల్సిందే. అది బాధనే, యోసేపుకు బాధనే, యాకోబుకు బాధనే. కానీ తాత్కాలికంగా బాధ అనిపిస్తుంది, తాత్కాలికంగా వేదన అనిపిస్తుంది, తాత్కాలికంగా అవమానం అనిపిస్తుంది. కానీ నీ యొక్క హృదయం దేవుని పైన ఉంటే, నీ యొక్క దృష్టి దేవుని పైన ఉంటే, నీ విశ్వాసం దేవుని పైన ఉంటే, నీవు దేవునితో కలిసి నడుస్తుంటే, ఆయన పైన నీ ఆశను పెట్టుకొని ఉంటే, కొంచెం టైం తీసుకున్నా కూడా దేవుడు మాట తప్పడు. దేవుడు ఖచ్చితంగా పైకి లేపుతాడు. గాడ్ విల్ డెఫినెట్లీ విల్ రైజ్ యు అప్. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నీ తలను ఖచ్చితంగా ఎత్తి తీరుతాడు. హల్లెలూయా. మొత్తానికి ఏమైంది? ముగింపుకు వచ్చేసరికి యోసేపు ఘనతతో ఉన్నాడు, యాకోబు కూడా ఘనత వచ్చేసింది. హల్లెలూయా. 46వ అధ్యాయం 28వ వచనం. అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్ళి అతని కనపడను. అప్పుడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోదును అని చెప్పాను. గ్లోరీ టు గాడ్. మధ్యలో చాలాసార్లు చాలా ట్విస్టులు ఉంటాయి. అర్థం కానప్పుడు ఏం చేయాలి? నమ్మాలి. ఏ దేవుని నువ్వు నమ్ముకున్నావో, ఏ దేవుని నువ్వు ఆరాధిస్తున్నావో, దేవా రోజు ముమ్మారు నీకు ఆరాధన చేస్తే నువ్వు ఇచ్చే బహుమానము సింహాల బోనా? ఎందుకు పోకుండా నువ్వు ఆపలేదు? రోజు ముమ్మారు నిన్ను స్తుతిస్తున్నానే, ముమ్మారు నేను ఆరాధిస్తున్నానే, రాజు భోజనంతో అపవిత్ర పరుచుకోలేదే, నేను పరిశుద్ధంగా ఉండుటకు నిర్ణయించుకున్నానే. యు ఎక్స్ప్లెయిన్ టు మీ వై యు ఆర్ సెండింగ్ మీ టు ద డెన్ ఆఫ్ లయన్స్. సింహ బోన్లోనికి ఎందుకు పంపిస్తున్నావో కాస్త వివరించగలవా ప్రభువా? సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలన్నీ ఉంటాయి, మధ్యలో అర్థం కాదు, ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతుంటాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. వాటినే సస్పెన్స్ థ్రిల్లర్ అంటారు అనమాట. మన జీవితాలు కూడా అంతే. ఎప్పుడో 13 ఏళ్ల క్రితం దేవుడు యాకోబు వద్దన్నా కనిపించి మాట్లాడాడు. తర్వాత అడ్రస్ లేడు దేవుడు. మోషే దేవుని యొక్క సన్నిధికి పిలువబడ్డాడు. 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవునితో గడిపాడు. కింద వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ మోషే అనేవాడు ఏమాయనో మనకు తెలియదు, వచ్చేటట్టు లేడు, కాబట్టి మనం ఏం చేద్దాం. చూసారా ఆ సైలెంట్ పీరియడ్? 40 రోజులు నాయకుడు లేకపోయేసరికి వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అందుకే నాశనం అయిపోయారు వీళ్ళు. పుట్టగతులు లేకుండా నాశనం అయిపోయి ఒక నెగిటివ్ సామెతలాగా ఉండిపోయారు ఇశ్రాయేలీయులు. వారికి సంభవించి మనకు బుద్ధి కలిగేదానికి నెగిటివ్ ప్రవర్గా వాళ్ళు నిలిచిపోయారండి. దేవుడు మౌనంగా ఉంటే ఇంకా మన ఇష్టానుసారం జీవించేద్దామా? దేవుడు సైలెంట్గా ఉంటే మనకు నచ్చినట్లు జీవిద్దామా? దేవుడు పట్టించుకోవడం లేదని, ఆయన పెద్దగా పట్టనట్లుంది, ఇంటర్ఫియర్ కావడం లేదని అలా మనం చేయకూడదు. అందుకే నేను తర్వాత బోధిస్తాను ఏంటంటే, వాట్ టు డూ వెన్ యూ ఫీల్ దట్ గాడ్ ఇస్ సైలెంట్. దేవుడు మౌనంగా ఉన్నాడు అన్నప్పుడు నువ్వేం చేయాలి, నువ్వేమనుకోవాలి, నువ్వేం చేయాలి. అది దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నువ్వేమనుకోవాలి, తర్వాత నువ్వేమి చేయాలి. ఏమనుకోవాలి? దేవుడు నన్ను మలుస్తున్నాడు అనుకోవాలి. ఏమనుకోవాలి? తెర వెనకల నా జీవితంలో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు తెర వెనకల పావులు కదుపుతూ ఉన్నాడు అని అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. తెర వెనకల నా పక్షంగా దేవుడు మలుస్తున్నాడు, పరిస్థితులను మనుషులను నా పక్షంగా నాకు అనుకూలంగా మలుస్తున్నాడు అని చెప్పిన వాక్యాన్ని నెరవేర్చేదాని కొరకై 13 సంవత్సరాలు యోసేపు జీవితంలో సైలెంట్ పీరియడ్, యాకోబు జీవితంలో సైలెంట్ పీరియడ్. అయితే ఫైనల్గా దేవుడు యాకోబుకు యోసేపుకు ఇద్దరికి అర్థమయ్యాడు.
అందరికీ అర్థమయ్యాడు. యోబుకు అర్థం కాలేదు దేవుడు మధ్యలో. ఏంటి ప్రభువా, నువ్వే సాక్ష్యం చెప్తివే, నీతిమంతుడు అంటివే, యథార్థవంతుడు అంటివే, దేవుని అందులో బైబిల్ తొలగినవాడు, చెడుతనం విడిచిపెట్టినటువంటి వాడు, ఇటువంటి వాడు భూమి మీదనే లేడు అంటివే, దానికి నువ్వు ఇచ్చే జీతం ఇదా? కొడుకులు మొత్తం పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, పనివారంతా పోయారు, ఆరోగ్యం పోయింది, భార్య ఒక్కతుంటే ఆమె శపిస్తూ ఉంది. ఘోరమైనటువంటి పరిస్థితి. అప్పుడు పాతంగా అన్నట్లు యోబు కూడా, నాకు నచ్చలేదు ప్రభా నువ్వు, ఐ డోంట్ లైక్ యు లార్డ్, నిన్ను సేవిస్తే ఇదేనా నువ్వు నాకు ఇచ్చే బహుమానము? నా చేతులు కడుక్కోవడం వల్ల ఇదేనా? ఆమోస్ కూడా అంటాడు కదా, ఆమోస్ కదా, ఆసాపు అంటాడు, నేను చేతులు కట్టుకొని ఉంటా, ఏం ప్రయోజనం అయ్యా, నేను నీతిగా బతకడం వల్ల ఏం ప్రయోజనం, నాకు ఇచ్చే బహుమానం ఇదేనా? దౌర్జన్యమా, దుర్మార్గమా, అన్యాయమా, అక్రమమా? డబ్బులు ఉన్నోడు వెళ్తున్నాడు, పలుకుబడి ఉన్నోడు వెళ్తున్నాడు, పదవి ఉన్నోడు వెళ్తున్నాడు కదండి. ఈ లోకంలో పదవి ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, ఈ రెండు లేకుండా పలుకుబడి ఉన్న కూడా వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. ఈ మూడు లేని వాళ్ళ పరిస్థితి భూమి మీద చాలా ఘోరం అండి. ఇక వారు దేవుని మీద ఆధారపడితే సహాయం రావచ్చు, ఇంకా వారికి దేవుడు తెలియదు అనుకోండి, ఇంకంతే, వారి పరిస్థితి ఘోరం, అంతే, వారి పరిస్థితి ఘోరం. దాడి చేసిన నలుగురిని పట్టుకుంటారా అంటే మొత్తం ఏంటంటో చేసి పెట్టారు మనోళ్ళంతా కదా. ఎక్కడి నుంచి వచ్చినారు ఏమండి? ఈ కాలంలో ఉన్న టెక్నాలజీకి పట్టుకోలేరా? నలుగురు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ నలుగురిని పట్టుకోండి. పట్టుకోవాల్సింది ఫస్ట్ నలుగురిని కదా. ఫస్ట్ పట్టుకోవాల్సింది ఎవరిని అండి? ఎవడు వచ్చి దాడి చేసాడు వాళ్ళని పట్టుకోవాలి. మన తీవ్రవాదులు చంపారు కదా, ఎవరు వచ్చారు, ఏ రూట్లో వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళను వదిలేసి వాళ్ళని పక్క మేము అవి చేసాం ఇవి చేసాం. ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, దేవుని మీద బాగా ఆధారపడండి. డబ్బులలో వెళ్తున్నారు, పదవి ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. మీరు బోర్ల పడ్డారనుకోండి, ఏమండి, మీరు బోర్ల పడ్డారనుకోండి, ఉదాహరణకు పడర్లేండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మీరు ఇట్లా బోర్ల పడితే మొట్టమొదటగా గాయం ఎక్కడ తగులుతా చెప్పండి. బోర్ల పడ్డారు, మేడం మీరు కదా వద్దు, చెయ్యి అడ్డం పెట్టలేదు అనుకోండి మేడం, సరే ఓకే. మొట్టమొదటిగా ఎక్కడ తగులుతుంది? మూతికి ముఖానికి మధ్యలో ఫస్ట్ దేనికి తగులుతుంది? మోకాలుకా? నేను మూతికి, ఇదే తల గురించి మాట్లాడుతున్నా. బోళ్ళ పడ్డారు మీరు, బోళ్ళ పడినప్పుడు మొట్టమొదట ఏ అవయవానికి గాయమవుతుందో చెప్పండి. అయ్యా కరెక్ట్ చెప్పినా చూడండి. ముక్కు అన్నిటికంటే పైకి ఉండేది ఏంటండి? మీరు ముక్కు చెప్పినారా? ఓకే. మీరు చెయ్యి అనేది వినపడింది మేడం. అయితే మీకు ఫస్ట్ ర్యాంకు, అయ్యగారికి సెకండ్ ర్యాంకు. బయటకు ఉండేది ముక్కు కదండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ముక్కుకు దెబ్బ తగలకుండా ఈ పెదవికి దెబ్బ తగులుతుందా? అలా జరిగిందంటే అద్భుతం కదా. అద్భుతమా? దేవుడు ముక్కును కాపాడి ఏమండి పెదవులను దేవుడు అప్పగించాడా? బోళ్ళ పడితే ఏమండి, బోళ్ళ పడితే ఫస్ట్ ఎక్కడ గాయం కావాలి? ముక్కుకి అవుతుంది గాయము. ముక్కు నీట్గా ఉందన్నమాట, పళ్ళన్నీ రాలిపోయాయి. వెనక పడ్డారనుకోండి, మీ మూతికి గాయం అవుతుందా, వెనక గాయం అవుతుందా? వెనక పడితే వెనకనే అవుతుంది కదా. అసలు ఈ కాలంలో ప్రవీణ్ పగడాల గారి యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాళ్ళందరికంటే మీరే మేలు, ఆ డాక్టర్ల కంటే మీరే మేలు. మీరు కరెక్ట్ చెప్పారు, డాక్టర్ల కంటే, లాయర్ల కంటే, జడ్జిల కంటే మీరే మేలు. పడిందేమో వెల్లెలకలంట, గాయాలేమో
ముఖం మీద అంట. ఒకవేళ సరేలే బోర్ల పడ్డాడు అనుకో, ముక్కు మాత్రం ఏం కాదంట, మిగిలిన చోట్లంతా గాయాలు ఉంటాయంట. ఎవరినండి నమ్మిస్తారు? ఎవరి చెవులో అండి పువ్వులు పెడతారు, కాలిఫ్లవర్ పువ్వులు పెడతారు? ఏమంటే పదవి, అధికారము, డబ్బులు. మన ఈ భూమి మీద ఏలేదు ఎవరంటే పదవిలో ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు. దేవుని మీద ఆధారపడుకుంటే మనకు చాలా కష్టం అండి. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎంతో కొంచెం టైం తీసుకొని మొత్తానికి మాత్రం దేవుడు అణిచివేస్తాడు. ఇమ్మీడియట్గా రావు కానీ మనకు, బట్ టైం తీసుకొని మాత్రం దేవుడు గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సో గనుక వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. అనవసరమైన సమస్యలు తెచ్చుకోకూడదు, దానిలోకి వీలైనంత వరకు దూరకూడదు. అనవసరమైన శోధనలోనికి మనం ప్రవేశించుకున్నాడు. మనం మెలకుగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడు మన పక్షంగా ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో మాత్రం యేసు ప్రభువు వచ్చేంత వరకు ఇవన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. టిల్ జీసస్ కమ్. యేసు ప్రభువు వచ్చి తన రాజ్యాన్ని భూమి మీద స్థిరపరిచేంత వరకు ఏ రాజకీయ పార్టీ కానీ ఏది కూడా పరిపూర్ణమైనటువంటి ప్రభుత్వము కానే కాదు. సో కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని మనం నమ్ముకొని మనం ఆయన మీద మనము ఆధారపడ్డాం అనుకోండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఐ డిజైర్, ఐ ప్రే. నేను కోరుకుంటాను, నేను ప్రార్థన చేస్తాను, పదవుల్లో నీతిమంతులు ఉండాలండి. హల్లెలూయా. పదవుల్లో ఒక విశ్వాసం ఉండాలి, విశ్వాసులు ఉండాలి. పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను నర్సరావుపేట వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చారు, గుంటూరు ప్రాంతం నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు పొలిటీషియన్స్ అనమాట, పొలిటికల్గా ఉన్నారు. నేను అంతకు మునుపు ఒకసారి గుంటూరుకి వెళ్ళినప్పుడు ఆవిడ గారు వచ్చి నాతో మాట్లాడితే నేను ఒక వాగ్దానం చెప్పి తన యొక్క పుస్తకం ఉంటే దాని మీద ఆ వాగ్దానం రాసి సంతకం చేసి ఇచ్చాను. సంతకం చేసి ప్రేయర్ చేశాను. వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మీరు ఏ రోజైతే మా కోసం ప్రార్థన చేశారో, సంతకం కూడా ఉంది. వారి భర్త అప్పుడు లేరు, తను ఒక్కరే వచ్చి నన్ను కలిశారు అక్కడ మీటింగ్లో. ఆ రోజు నుంచి మా పొలిటికల్ లైఫ్ అంతా మారిపోయిందన్నారు. హల్లెలూయా. అదే పనిగా మొన్న వచ్చి అదే పనిగా నన్ను కలిసి వాక్యం చెప్పించుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళారు వారు. నేను చెప్పాను, నేను మనస్ఫూర్తిగా దీవిస్తాను, మీరు పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళాలి అన్నారు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వారు లోకేష్కి చాలా దగ్గర ఉంటారు, చాలా సన్నిహితులు అంట వారు. పెద్ద పెద్ద పదవులకి మీరు వెళ్ళుదురుగాక అని దీవించాను. హల్లెలూయా. సో ఇప్పుడు పదవి ఉన్నటువంటి వారు ఏలుతున్నారు, డబ్బులు ఉన్నటువంటి వారు ఏలుతున్నారు. క్రైస్తవులు మొత్తుకొని ఏడ్చి విజ్ఞాపన చేసినా కూడా ఇంతవరకు ప్రవీణ్ పగడగల గారికి వారి కుటుంబానికి న్యాయం జరగలేదు. సోఫార్ ఇప్పుడు వరకు అనుకుంటే చెప్పండి, ఇప్పుడు ప్రేయర్ పవర్ఫుల్లా, పదవి డబ్బులు పవర్ఫుల్లా చెప్పండి. ఇంతవరకు దేవుడు దీన్ని మలుచుకొని ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు, అది వేరే విషయం. వాట్ అబౌట్ ద ఇమ్మీడియట్ జడ్జిమెంట్? పరలోకములో ఎలా ఉంది ప్రభుత్వము, భూమి మీద అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలంటే ఏలేవారు నీతిమంతులై ఉండాలి. ఏలేవాడు ఒక విశ్వాసి ఉన్నాడు అనుకోండి, దేవునికి భయపడేవాడు ఉన్నాడు అనుకో, దేవునికి భయపడే ఎవ్వరికి భయపడ్డు. హల్లెలూయా. అందుకే రాజుల కొరకు విజ్ఞాపన చేయమన్నాడు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయమన్నాడు. సో నీతిమంతులు రాష్ట్రాలను, దేశాలను ఏలాలండి. కోతికి కొబ్బరికాయ ఇచ్చారనుకో ఏం చేస్తుంది? అట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా నీతిమంతులు ఏలాలండి. డబ్బులు ఎవరి దగ్గర ఉండాలి? ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలి? డబ్బులు నీతిమంతుల దగ్గర ఉండాలి. ఈ రెండు విశ్వాసుల దగ్గర ఉండాలి. ఈ రెండు తప్పు అని, ఈ రెండు కరెక్ట్ కాదని, ఈ రెండు దేవుని చిత్తం కాదని మన దేశమంతా బుద్ధి లేని సేవకులంతా నింపిపడేశారు. అందుకే ఈ రోజు వరకు కూడా అణిచివేయబడి ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుని
యేసు ప్రభును నమ్మినటువంటి అమెరికా వాళ్ళు అత్యంత ధనవంతులు కావడం ఏమిటి? భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏమండి పేదవాళ్ళుగా ఉండడం ఏంటి? అమెరికా వాళ్ళు యేసుప్రభునే కొలిసేది, మనము యేసుప్రభునే కొలిసేది. వాళ్ళేమో బిలియనర్లై కూర్చున్నారు, లోకాన్ని వెళ్తున్నారు. వాళ్ళు అన్నారంట, అమెరికా వాళ్ళు, యుద్ధం ఆపేయండిరా అన్నారంట. ఎవరితో? మన దేశంతో, పాకిస్తాన్తో. వాళ్ళు ఆపేయమంటే ఆపేశారు వీళ్ళు. చూసారు ఏం వెళ్తున్నారో, ఏం వెళ్తున్నారు చూసారా? అమెరికా నేను ఇండియా పక్షం అన్నదంటే 190 దేశాలు వస్తాయంట ఇండియా పక్షంగా. అమెరికా పక్కన 190 దేశాలు ఉన్నాయంట. వెళ్తుంది అమెరికా. క్రిస్టియన్స్, దే ఆర్ రూలింగ్ అండ్ దే ఆర్ రైనింగ్. బట్ వాట్ అబౌట్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా? రూల్డ్ బై అప్రెస్డ్. ఇది కరెక్ట్ కాదు. పదవులలో విశ్వాసులు ఉండాలి, విశ్వాసుల దగ్గర డబ్బులు ఉండాలి. అప్పుడే ఈ భూమి మీద న్యాయము జరుగుతుంది. వెంటనే న్యాయము అప్పుడే జరుగుతుంది, లేకపోతే జరగదండి. అంత సామాన్యంగా అంత త్వరగా మాత్రం న్యాయము జరుగుతుంది. నేను అడుగుతాను, నేను ఒక మాట చెప్తాను. గ్రామ్ స్టెయిన్స్ని చంపేశారు. ఎట్లా చంపారో తెలుసు కదా? ఆయనను ఆయన ఇద్దరు పిల్లల్ని ఇద్దరిని చంపేశారు. గ్రామ్ స్టెయిన్స్ చంపేశారు. కిరోసిన్ వేసి ఏమండి కార్తో సహా కాల్చేశారు. 25 సంవత్సరాలు వాళ్ళ ఆవిడ ఏం చెప్పింది? నేను క్షమిస్తున్నాను అంది. 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల తర్వాత ఆ నరహంతకుడు విడుదల చేయబడ్డాడు, ఫ్రీ అయిపోయి వచ్చాడు. సన్మానం అన్నమాట. ఎందుకు విడుదల చేశారంటే తెలుసా? సత్ప్రవర్తనతో ఉన్నాడు కాబట్టి విడుదల చేశారంట. పదవి అండి, పదవిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్లు ఎవరిని వదిలిపెట్టాలంటే వాళ్ళని వదిలేస్తారు, ఎవరిని బంధించాలంటే వాళ్ళని బంధిస్తారు, ఎవరిని చంపాలంటే వాళ్ళని చంపుతారు, ఎవరిని చంపకుండా ఆపాలంటే వాళ్ళని ఆపుతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అథారిటీ. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అథారిటీ. ఆ అధికారము దేవుని చేతులకి రావాలి. చాలామందికి తెలియదు ఇది. ఇక్కడ వదిలే మేము పోతాం, పరలోకం పోతాం అంటుంటారు. భూమి మీదను పరలోకమందును సర్వాధికారము ఇవ్వబడినది. సో కనుక ప్రియులరా, దేవుని పైన మనం ఆధారపడినప్పుడు ఎవ్వరూ మనల్ని ఏం చేసుకోలేరు. హల్లెలూయా. దేవుడు సమస్తమును మన మేలు కొరకు ఆయన మలచగలడు. యోసేపుకు అన్యాయం జరిగింది. యోసేపుకు వాయిస్ లేదు. పొతిఫరు ఏమండి జైల్లో వేయించాడు. పలుకుబడి ఉంది. ఫరో దగ్గర మాట ఉంది, పలుకుబడి ఉంది. జైల్లో వేయించాడు. అన్యాయం జరిగింది యోసేపుకు. కానీ యోసేపు ఫలించడి కొమ్మ, ఊట దగ్గర ఫలించడి కొమ్మ. అన్యాయం జరిగింది కానీ యేసు ప్రభువును ఆశ్రయించినప్పుడు యేసు ప్రభు యోసేపును ఐగుప్తు దేశాన్ని ఏలేటట్టు చేశాడు. ఈనాడు ఈ వాక్యాన్ని తెలుసుకొని విశ్వాసులు దేవుని పైన ఆధారపడడం నేర్చుకుంటే దేవుడు విశ్వాసులను ప్రధానమంత్రులుగాను, ముఖ్యమంత్రులుగాను, రాష్ట్రపతులుగాను, గవర్నర్లుగాను దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సింహాసనం మార్చివేస్తాడు ఆయన. ఒకరిని హెచ్చించుట, ఒకరిని తగ్గించుట ఆయన వశమై ఉన్నది. కొంచెం టైం తీసుకోవచ్చు కానీ దేవుడు మాత్రం ఆయన చెప్పిన మాటను ఆయన నెరవేరుస్తాడు. దేవుడు యోసేపుల కొరకు, దావీదుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేశాలు నేలినటువంటి వారండి యోసేపు, దానియేలు, దావీదు. నో, క్రిస్టియన్ షుడ్ బికమ్ రిచ్. క్రిస్టియన్ షుడ్ రూల్ అండ్ రెయిన్ స్టేట్స్. అథారిటీలోకి వెళ్ళిపోవాలండి క్రైస్తవులు. సౌత్ కొరియాలో 30-40% పైగా ఉన్నారు. అంత ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా విశ్వాసులే. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో గనుక దేవుడు సైలెంట్గా ఉన్నాడని మీకు అనిపించినప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెర వెనకల నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తున్నాడు. నీ ఒకవేళ అన్యాయం అనుభవిస్తున్నట్లు కూడా ఉన్నప్పుడు కూడా తెర వెనకల దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు పని పూర్తి చేస్తాడో, యోబులాగా మనం కూడా చెప్తాం, దేవా నీవు సమస్త క్రియలను చేయగలవని,
నీవు ఉద్దేశించిన దానిలో ఏది కూడా నిష్ఫలము కానేరదని నేను ఎరిగున్నాను. అయిపోయిన తర్వాత ఎందుకు ఇప్పుడే చెబుతాం ఆ మాట దేవునితో? హల్లెలూయా. ఎలాగూ జరిగేది అదే కదా, ఎలాగూ నెరవేరేది దేవుని వాక్యమే కదా. కాబట్టి వాక్యం నెరవేరిన తర్వాత ఎందుకు ముందే చెబుతాం, యేసయ్యా నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలం కానిదని నేను తెలుసుకొని నిన్ను విశ్వాసంతో స్తుతిస్తున్నాను. సమస్తమును నాకు మేలుకరంగా నీవు మలచగలవు. సవాళ్ళను సాక్ష్యాలుగా మార్చగలవు, మిస్టేక్స్ను మిరకల్స్గా మార్చగలవు, ట్రయల్స్ను టెస్టిమనీస్గా మార్చగలవు. హల్లెలూయా. యూ క్యాన్ చేంజ్ ఎవ్రీథింగ్ టువర్డ్స్ మీ ఫార్ మై బెనిఫిట్. నా మేలు కొరకు సమస్తము కూడా నీవు మార్చగలవు అని ఆ మాటలు, విశ్వాసంతో ఉన్న మాటలు విడుదల చేయండి. సనగవద్దు, కొనగవద్దు. నీ ప్రయాణాన్ని ఆలస్యం చేసుకోవద్దు, నీ ప్రయాణాన్ని కష్టతరం చేసుకోవద్దు. ఇలా అవగాహనతో ఉన్నావు అంటే ప్రియులారా, నీ ప్రయాణము సాఫీగా జరుగుతుంది. హల్లెలూయా. నిపక్షంగా దేవుడు చాలా చాలా అపాయాల నుంచి దేవుడు తప్పిస్తున్నాడేమో. We don't know what he is doing, but let us believe that behind the screen he is working for all of us. Glory to God. ప్రతి దానికి సమయం కలదని చెప్పండి ప్రతి ఒక్కరు. ప్రతి దానికి ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే పోల్చుకోవద్దు. దేంతో పోల్చుకో. వాళ్ళు నాకంటే నా తర్వాత నమ్ముకున్నారు, వాళ్ళేమో ఇల్లు కట్టేసుకున్నారు అప్పుడే. నేను నమ్ముకొని వాళ్ళకంటే చాలా సీనియర్ మోస్ట్ను, ఇంకా బాడీ ఇంట్లో ఉన్నాను. డోంట్ కంపేర్. నీకు కావాల్సింది అడుగు, దేవుని అడుగు. యు ఆస్క్ గాడ్. ఒకరి మీద అసూయ ద్వేషం వద్దు, దేవుని అడుగు. దేవుని ప్రోగ్రాంలోనికి రా, దేవుని ప్లాన్ ప్రకారము అడుగులు వేయి. దేవుడు సమస్తమును నీకు మేలుకరంగా మరుస్తాడు. యాకోబుకు అర్థం కాలేదు 13 సంవత్సరాలు, యోసేపుకు అర్థం కాలేదు 13 సంవత్సరాలు. తర్వాత ఇద్దరిని దేవుడు ఎలా బ్లెస్ చేశాడండి. ఎంత మరి ఇద్దరు ముగింపు కూడా చాలా గంభీరంగా ఉంది. యోసేపు ముగింపు కానీ, యోసేపు నాన్నగారు అన్నాడు, యాకోబు ముగింపు కానీ దేవుడు గంభీరంగా చేశాడు. మధ్యలో అర్థం కాలేదు, కాస్త మధ్యలో ఒక పీరియడ్, సైలెంట్ పీరియడ్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నట్టు కనిపించే సమయాలు, కాలాలు, సీజన్స్ ఉంటాయి. ఆ సీజన్స్లో మనము కొట్టుకొని పోకుండా మనం నిలబడి ఉండాలంటే ఈ వాక్య అవగాహన మనకు ఉండాలి. దేవుడు ఏ రీతిగా మనతో వ్యవహరిస్తాడో మనం తెలుసుకొని ఉండాలి. దేవుడి యొక్క మాట మన వెనుకలో ఆయన ఫలింపచేయును గాక.